హైదరాబాద్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు పెంచే దిశగా పట్నంలో పెట్రోల్ డీజిల్ బండ్లే ఉండొద్దు అనే దిశగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నది. మొత్తం కూడా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల 20,000 ఎలక్ట్రిక్ 20,000 సిఎన్జి ఎల్పిజి ఆటోలకు పర్మిషన్ ఇవ్వబోతా ఉన్నది. అంటే ఇక ఈ పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లు ఆటోలు ఏమంటారు షేరింగ్ ఆటోలు స్టేరింగ్ ఆటోలు ప్యాగో ఆటోలు ఇవన్నీ కూడా ఉండకపోవచ్చు. మొత్తం సిఎల్పి ఉండాలి, ఎల్పిజి ఉండాలి, సిఎన్జి ఉండాలి, లేదంటే కరెంటు బస్సులు కరెంటు బండ్లే ఉండాలి. ఎందుకంటే మనం ఢిల్లీలో చూసినాం ఆల్రెడీ పొల్యూషన్ వచ్చిందంటే ఒక్కరోజు స్కూళ్ళకు సెలవులు ఇస్తారు, ఆఫీసులు బంద్ పెడతారు, శ్వాస కూడా మన గాలి కూడా పీల్చుకోలేనంత ప్రమాదకరంగా ఢిల్లీలో ఆ పొల్యూషన్ విరిగిపోయింది. హైదరాబాద్ కూడా అలాంటి స్టేజ్లోనే ఉంది కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రధానంగా తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం ప్రస్తుతానికైతే 25,000 డీజిల్ ఆటోలను హైదరాబాద్లో ఉన్నటువంటి 25,000 డీజిల్ ఆటోలు ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పిస్తూ ఉన్నది. దీంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్కి రోడ్డు ట్యాక్స్ కావచ్చు, లైఫ్ ట్యాక్స్ కావచ్చు, అన్నింటి మీద కూడా ఫ్రీ 100కు 100% ఎలక్ట్రిక్ వెహికల్కి ట్యాక్స్ ఏవి లేకుండా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉన్నది. హైదరాబాద్లో డీజిల్ పెట్రోల్ బండ్లు లేకుండా ఉండేలాగా ఏదైతే ఆటోలు చిన్న ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఉన్నాయో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ వాటిని సిటీ అవతలకి పంపించేలాగా జిల్లాలకు పంపించేలాగా వస్తుంది. బస్సులు కూడా డీజిల్ బస్సులు హైదరాబాద్లో ఏవైతే తిరుగుతూ ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి సిగ్నల్ కాడ బస్సు ఆగి ఇక స్టార్ట్ అయ్యే ముందర గ్రీన్ సిగ్నల్ పడే ముందర ఒక్కసారి డ్రైవర్ ఏం చేసి జుజ్జుమని ఒకసారి వస్తాడు ఆ ఎక్సిలేటర్ కథం ఆ బస్సు కిటి పక్కన అన్నకెళ్ళి పొగ వచ్చినట్టు తెల్లంగి మొత్తం నల్లగా అవుతుంది, ముక్కులు మొత్తం ఆ మసి ఆ పొగతోటి మొత్తం తెల్లగా ఉండడం నల్లగా అయిపోతుంది. సో అట్లాంటి డీజిల్ బస్సులు అన్నీ కూడా జిల్లాలకు తరలించి హైదరాబాద్లో కంప్లీట్గా ఎలక్ట్రానిక్ కరెంటు బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు పెడతానికి సిఎన్జి ఎల్పిజి బస్సులు పెడతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారంటే త్వరలోనే 2,500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ తీసుకోబోతా ఉన్నది. నో పొల్యూషన్, నో సౌండ్, జీరో మెయింటెనెన్స్ అనే దాంతో దీన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. చూద్దాము సార్ ఇంకా డీటెయిల్స్. గతేడాది రాష్ట్రంలో 52,134 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయితే ఈ ఏడాది ఇప్పటికే 78,862 అంటే లాస్ట్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా రెట్టింపు అయినాయి. ఈ సంబంధించి ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాస్ట్ ఇయర్ జస్ట్ 52,000 ఉండే 52,134 ఉంటే ఈ సంవత్సరము ఇంకా 6 నెలలే అయింది, ఈ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. 78,000 అంటే దాదాపు ఈసారి రెట్టింపు ఎలక్ట్రిక్ వెహికల్స్ రెట్టింపు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతుందని చెప్పొచ్చు. దీనివల్ల కొంత పొల్యూషన్ పొగ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటే 2,500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అందజేయబోతూ ఉన్నారు. మొత్తం కలిపి ఓఆర్ఆర్ లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల 20,000 ఎలక్ట్రిక్ బస్సులు, మరో 20,000 మొత్తం 40,000 పొగరహిత బస్సులను పొగరహిత వాహనాలని హైదరాబాద్లో ఉండేలాగా ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కూడా 40,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఓఆర్ఆర్ లోపల ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండేలాగా ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. 25,000 డీజిల్ ఆటోలు ఉన్నాయి ఇప్పటికీ. వాటన్నిటిని కూడా కరెంట్ ఆటోలుగా బ్యాటరీలు పెట్టేసి ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చేస్తూ ఉంది. మొత్తం రాబోయే 10 సంవత్సరాలలో హైదరాబాద్లో డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఉండకుండా కేవలం ఈవీ వెహికల్స్ సిఎన్జి అంటే గ్యాస్ బండ్లు మాత్రమే ఉండేలాగా ఇచ్చేస్తూ ఉంది. పొల్యూషన్ ఫ్రీ సిటీ లక్ష్యంగా రాబోయే 10 ఏళ్లలో పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చాలనే లక్ష్యంతో ఈ చర్యలన్నీ తీసుకుంటా ఉంది. దీనికోసమే గతేడాది నవంబర్లో తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ తెచ్చింది. ఇందులో భాగంగా 2 ఏళ్ల పాటు అంటే 2026 డిసెంబర్ 31 నాటి వరకు కొన్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ 100% ఉండదు అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే పెట్టింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అని ఉండేయని చెప్పేసి తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ అమలు చేస్తున్నప్పటి నుంచి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 170,000 ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ 170,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 1,50,000 ఎలక్ట్రిక్ బైకులే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్లే 1,50,000 ఉంటే 12,000 చిల్లర అంటే దాదాపు 13,000 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఇక గత ఏడాది రాష్ట్రంలో 52,134 వెహికల్స్ ఉంటే ఈ ఏడాది 78,000 చేరింది. సో దీన్ని బట్టి ఈ 6 నెలల్లోనే 78,000 చేరింది అంటే ఆ 52,000 ఈ 78,000 అంటే 1,00,000 చిల్లర అయిపోయినాయి.
ఇంకా మిగిలిన రాబోయే 6 నెలల్లో మళ్ళీ ఇంకొక 50,000 వెహికల్స్ అవుతాయి. సో గతేడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాలది వాడకం పెరిగే అవకాశం ఉంది. నో నాయిస్, సౌండ్ రాదు, పొగ రాదు, మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉండదు. అంటే ఈ డీజిల్ బండ్లకు పెట్రోల్ బండ్లకు నెల కాగానే లేకపోతే ఒక 2,000-3,000 కిలోమీటర్లు తిరగగానే దాన్ని సర్వీసింగ్ చేయాలి, ఆయిల్ మార్చాలి, రకరకాల పనులు ఉంటాయి. సో ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవన్నీ ఉండే, నువ్వు ఛార్జింగే పెట్టుకుంటావు కాబట్టి దానికి సంబంధించిన అదే ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా చాలా మార్పులు వస్తాయి, పొల్యూషన్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకుపోతా ఉంది. ప్రస్తుతానికైతే 200 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్లో ఆర్టీసీలో తిరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది పూర్తయ్యే లోపల దాదాపు 2-3 నెలల్లోనే ఇంకో 22,500 బస్సులని ఆర్టీసీ తీసుకొని తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ 2,500 బస్సులు రాగానే ఇప్పుడున్నటువంటి డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని జిల్లాలకి పంపించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మనం ఇప్పటికే ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి, బస్సులు తక్కువ వస్తున్నాయి, టైంకు బస్సులు వస్తలేవు అని చెప్పేసి. సో ఈ డీజిల్ బస్సులను జిల్లాలకు పంపిస్తే బస్సుల కొరత సమస్య కూడా కొంత తీరే అవకాశం ఉంటుంది. రైట్, ఇది ఇట్లా ఉంటే ఇంకో వార్త వచ్చేసి